వారు వీరు మాట్లాడిందంతా న్యాచురల్లీ ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు రాస్తారు, వాళ్ళ సొంతంగా రాయరు. ఎస్పెషల్లీ బీజేపీ సర్కిల్స్లో ప్రతిసారి వారు ఏమంటుందంటే మోదీ గారి హ్యాట్రిక్ ఈజ్ కంపేరబుల్ టు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి హ్యాట్రిక్ అంటున్నారు. సరే, చాలా సంతోషం. మోదీ గారు మళ్ళీ 3వ ప్రైమ్ మినిస్టర్ అయినరు. కానీ ఏరియాస్ లోపల వారు కొన్ని ప్రామిసెస్ చేశారు, కమిట్మెంట్ చేశారు, మెజారిటీ తీసుకొని వచ్చిండ్రు. కాకపోతే ఎక్కడ కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి, దాన్ని తప్పక ఒప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ పరిస్థితి లోపల బహుశా బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి కాంగ్రెస్ను ఓడించాలన్న ప్రయత్నంలో వారు కూడా విఫలమయ్యారు. బహుశా వారు ఒప్పుకుంటారన్న నమ్మకం మాకున్నది. బహుశా అందరికీ మీకు పరిచయమే. నేను శ్యామ్ మోహన్, చైర్మన్ ఇంటెలెక్చువల్ సెల్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఆల్సో డిసిప్లినరీ యాక్షన్ కమిటీ కో చైర్మన్. నా పక్కకు డాక్టర్ గౌతమ్ ఆక్నూర్ గారు, ఈజ్ ద వైస్ చైర్మన్ ఇంటెలెక్చువల్ సెల్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ నౌ. 2-3 ముఖ్య విషయాలు మీతో పంచుకోదలుచుకున్నాను నేను ఇవాళ. ఒకటి, ప్రథమంగా శ్రీ రాహుల్ గాంధీ గారు ఏదైతే దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి వారి ఆశయాలను పంచుకున్నారో, మొత్తం దేశవ్యాప్తంగా అందరినీ ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకొని వారి గురించి ఆలోచించి అన్ని ఏరియాస్ లోపల వారు కొన్ని ప్రామిసెస్ చేశారు, కమిట్మెంట్ చేశారు. ప్రజలు వారిని సంపూర్ణంగా నమ్మి వారికి ఇండియా కూటమితోని కలిసి 232 సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఒక 100 సీట్లు ఇచ్చారు. మనము అంతకుముందు ఉన్న పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు వస్తాయా రావా అన్న డౌట్ అందరికీ ఉండే. కానీ పరిస్థితులు తారుమారయ్యాయి. ఇంకా కొంచెం ఎక్కడో పొరపాటు అయింది కాబట్టి ఆ 20 సీట్లు రాలేదు. లేకపోతే గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీదే ఉండేది అని నా అభిప్రాయం. కాకపోతే రాహుల్ గాంధీ గారు ఏదైతే మొత్తం పాదయాత్ర చేసి ఇంత విజయాన్ని సాధించినరో వారికి నేను నా కాంగ్రెస్ ఇంటెలెక్చువల్ సెల్ తరఫు నుంచి, మేధావి వర్గం తరఫు నుంచి నా కంగ్రాచులేషన్స్ అండ్ కాంప్లిమెంట్స్ చెప్పక తప్పదు. అదొకటి. రెండవది, దానికి తోడు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే డెడికేషన్ అండ్ కమిట్మెంట్తోని రాహుల్ గాంధీ గారికి తోడుగా ఉండి వారి విజన్ అండ్ మిషన్ను సక్సెస్ఫుల్ చేసి మన రాష్ట్రంలో కూడా చాలా మంచి మెజారిటీ తీసుకొని వచ్చిండ్రు. కాకపోతే ఎక్కడ కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి, దాన్ని తప్పక ఒప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ పరిస్థితి లోపల బహుశా బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి కాంగ్రెస్ను ఓడించాలన్న ప్రయత్నంలో వారు కూడా విఫలమయ్యారు. కాకపోతే ఏంటంటే కొన్ని సీట్లు వారికి ఎక్కువ వచ్చాయి. ఇంకో 2-3 సీట్లు 4 సీట్లు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేసుకున్నట్టు వచ్చేది ఉంటే ఇంకా చాలా బాగుండేది. సరే, ఎన్నికలలో విజయాపజయాలు ప్రతి ఒక్కళ్లకు వర్తిస్తాయి, అన్ని పార్టీలకు. సార్, కాంగ్రెస్ క్యాన్ బి నో ఎక్సెప్షన్ ఫర్ దాట్. పోతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో యునానిమస్గా రాహుల్ గాంధీ గారి పేరు లీడర్ ద ఆపోజిషన్కు పార్లమెంట్లో ఉండాలని చెప్పి ప్రపోజ్ చేశారు యునానిమస్గా. కానీ దూరాభారాలు ఆలోచించిన తర్వాతనే నేను ఒక నిర్ణయం తీసుకుంటా అని చాలా పెద్ద మనసుతోని రాహుల్ గాంధీ గారు కొంచెం వ్యవధి అడిగారు. కాకపోతే మేము అన్ని కోణాలలో ఆలోచించిన తర్వాత మా ఇంటెలెక్చువల్ సెల్, మా కమిటీ ఒక నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారితో ఒక అభ్యర్థన చేసి
రిక్వెస్ట్ చేసి వారిని తప్పక ఈ పొజిషన్ యాక్సెప్ట్ చేసి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్లో ఉండి ప్రతి అంశం లోపల వారు చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. బహుశా వారు ఒప్పుకుంటారన్న నమ్మకం మాకున్నది. మేము వారిని పదే పదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పోతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లోపల శ్రీమతి సోనియా గాంధీ గారిని యునానిమస్గా చైర్పర్సన్గా పార్లమెంటరీ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చైర్పర్సన్గా ఎన్నిక చేసుకున్నారు. అది కూడా చాలా సంతోషకరమైన విషయం. వారు ఎప్పుడు ఏ పొజిషన్ టేకప్ చేసినా కూడా విజయవంతంగా చాలా సక్సెస్ఫుల్గా మేనేజ్ చేశారు. ఇప్పుడు ఇంకా చాలా బాగా చేస్తారన్న నమ్మకంతో వారికి కంగ్రాచులేట్ చెప్తూ మంచి శుభాశలు చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అదొకటి. పోతే కొంత ప్రచారం జరుగుతుంది మీడియా లోపల కానీ ప్రెస్ లోపల కానీ. వారు వీరు మాట్లాడినంత న్యాచురల్లీ ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు రాస్తారు, వాళ్ళ సొంతంగా రాయరు. ఎస్పెషల్లీ బీజేపీ సర్కిల్స్లో ప్రతిసారి వారు ఏమంటుందంటే మోదీ గారి హ్యాట్రిక్ ఈజ్ కంపేరబుల్ టు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి హ్యాట్రిక్ అంటున్నారు. సరే, చాలా సంతోషం. మోదీ గారు మళ్ళీ 3వ సారి ప్రైమ్ మినిస్టర్ అయినరు. కానీ ఏ విధంగా కంపేరబుల్లో నాకు అర్థం కావటం లేదు. ఒక సామెత ఆంగ్లంలో, కంపేర్ యాపిల్ టు ఎన్ యాపిల్, ఆరెంజ్ టు ఎన్ యాపిల్, ఆరెంజ్ టు ఎన్ ఆరెంజ్. డోంట్ కంపేర్ యాపిల్స్ టు ఎన్ ఆరెంజ్. నేను సరే, యాపిల్ రుచి యాపిల్కి ఉంటుంది, ఆరెంజ్ రుచి ఆరెంజ్కి ఉంటుంది, ఏ ఫ్లేవర్ దానికి ఉంటుంది. కానీ ఒకదానితో ఇంకోటి కంపేర్ చేస్తుంది. కంపేరబుల్స్తో యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయండి, ఆరెంజ్ టు ఆరెంజ్ చేయండి. కానీ ఒకదానికి ఒకటి కంపేర్ చేస్తే అది భావ్యం కాదు, కరెక్ట్ కూడా కాదు. సరే, ప్రజలకు కూడా నమ్మేటట్టు ఉండాలి. దీని గురించి నేను కొన్ని విషయాలు మీతో చెప్పదలుచుకుని, ఇది చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకొని ఇది కవర్ చేయాలని నాది. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. మోదీ గారు 3rd టైం ప్రైమ్ మినిస్టర్ టేకప్ చేసినప్పుడు, పండిత్ నెహ్రూ గారు టేకప్ చేసినప్పుడు, అంతకంటే ముందు పండిత్ నెహ్రూ గారు 3 సార్లు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయినరో అంతకంటే ముందు వారు he was head of the Constitutional Assembly 46 to 47. అంటే హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అట్టేటప్పుడు వారు కూడా he was discharging the duties of a prime minister. ప్రైమ్ మినిస్టర్ గారి బాధ్యత ఏదైతే ఉండనో వారు డిశ్చార్జ్ చేసింది. కాబట్టి 46 to 47 కూడా వారే ఉన్నారు. ఆఫ్టర్ ఇండియన్ ఇండిపెండెన్స్ on 15th August 1947 till the first general elections in 1952. So 47 to 52, 47, 48, 49, 50, 51, 52. For another 6 years period, he was the Prime Minister. The other side of the facts is, first general elections la Nehru garu 364 సీట్లు గెలిచారు. సెకండ్ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు 371 సీట్లు గెలిచారు. పోతే థర్డ్ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు 1962లో కొంత తక్కువ అయినా కూడా 371 సీట్లు గెలిచారు. 361 సీట్లు గెలిచారు. అప్పుడు మన లోక్సభ సీట్లు ఎన్ని ఉండే? 494. 494 లోపల 361 గెలిచారు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిగర్. అంతకంటే ముందు 371, అంతకంటే ముందు 364. సో ఈ 494 ఉన్నప్పుడు ఇన్ని సీట్లు గెలిచారు. కాకపోతే దానికి కాంట్రాస్ట్లో మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అవుట్ ఆఫ్ 543 టోటల్ సీట్స్ he got 282 seats in 2014 లో, 303 in 2019 లో, అండ్ ఇప్పుడు 2024లో 240 సీట్లు. అంటే
272 సెంటర్ మార్క్ కంటే కూడా చాలా తక్కువ గెలిచింది ఇప్పుడు. సో ఈ వ్యత్యాసాన్ని, ఈ డిఫరెన్స్ను మీరు దయచేసి హైలైట్ చేయాలి. సో పండిత్ నెహ్రూ గారికి, మోదీ గారికి ఏది కూడా కంపేరబుల్ కాదు, పోల్చదగిన విషయం కాదు. కాబట్టి నెహ్రూ గారి స్టేచర్, పర్సనాలిటీ ఆ రోజులల్లో అది వేరు, మోదీ గారి పర్సనాలిటీ, మోదీ గారిది వేరు. సో డోంట్ కంపేర్ దీస్ థింగ్స్. మంచి ఆశయాలను ముందర పెట్టండి, మంచి మాటలు ముంగట చెప్పండి, మంచి చేసిన చేష్టలు మీరు ముందు తీసుకొని పోవాలి. కానీ ఏదో ఒకటి కంపేర్ చేసుకొని అది కరెక్ట్ కాదు. ఫర్దర్ మీరు ఇది కొంచెం నోట్ చేయాలి. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడైతే ఫామ్ చేసిండ్రో గవర్నమెంట్, మొత్తం సింగిల్ పార్టీ, ఆల్ ఈస్ టెన్యూర్స్, ప్రతిసారి కూడా సింగిల్ పార్టీ, వేరే పార్టీలతో సంబంధం పెట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ అలయన్స్ లాగా ఉందో అట్లా. సో నెహ్రూ గారి పర్సనాలిటీ, నెహ్రూ గారి స్టేచరు, నెహ్రూ గారి అభిప్రాయాలు, నెహ్రూ గారి చేసిన సేవలు దేశానికి, దేశ ప్రజలు, చరిత్ర మర్చిపోలేంది, ప్రపంచం మర్చిపోలేంది. వారు ఒక ప్రపంచ లీడరు. సరే, మొన్ననే నేను ఇదే మన గాంధీ భవన్లో మీరందరూ బహుశా ఉన్నారు, నెహ్రూ ఇండియాస్ డెమోక్రసీ అని ప్రొఫెసర్ రాజన్ హర్ష గారితో వైస్ ఛాన్సలర్ ఆఫ్ అలహాబాద్ యూనివర్సిటీ వచ్చి చాలా చక్కగా మాట్లాడారు. అన్ని విషయాలు నెహ్రూ గారి గురించి కానీ, ఇండియా డెమోక్రసీ గురించి కానీ చాలా విశదీకరించి చెప్పారు. అది మనం ఎన్నిసార్లు విన్నా కూడా ఆ సబ్జెక్టు మళ్ళా తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ కొత్త జనరేషన్కు అది చెప్పవలసిన అవసరం ఉంది మనకు. సో అది మీరు దయచేసి మీ మీడియా సోదరులకు, ప్రెస్ సోదరులకు అందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, let us promote goodwill, good feelings, the vision of Nehru, the spirit of India's democracy, which is very important. Just by saying India is mother of democracy is not enough. Yes, India is mother of democracy, we are all proud of it. కానీ మదర్ అన్నప్పుడు, తల్లి అన్నప్పుడు విషపాలు ఏదిగా పిల్లలకు, అది జాగ్రత్తగా చూసుకునేవలసిన బాధ్యత మనందరికీ ఉన్నది. కాబట్టి నేను ఇంటెలెక్చువల్ సెల్ఫ్ తరపు నుంచి ఇంత మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎంత మీరు డీటెయిల్గా రాస్తే అంత మాకు సంతోషం. గౌతమ్, వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ ప్లీజ్? థ్యాంక్ యూ సార్. నా దగ్గర ఇంగ్లీష్లో పేపర్ ఉన్నది, అందరికి ఇస్తాను. మీరు దయచేసి ఇంటెలెక్చువల్ సెల్ తరఫున ముందుగా రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాభినందనలు. అలాగే మీడియా, పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ సహకారం లేకపోతే 233 సీట్లు అన్నవి అంత సులభంగా వచ్చేవి కాదు. మీ సహకారం కాంగ్రెస్ పార్టీకి ముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మా చైర్మన్ గారు చెప్పిన విషయాలు కాకుండా 2 విషయాలను నేను, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఒకటి, దేశ భద్రత, రక్షణ. అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో కాశ్మీర్లో జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. వెంటనే ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు వాటిని ఖండిస్తూ తమ సందేశాన్ని తెలియజేశారు. మనకిప్పుడు అర్థమవుతుంది ఏంటి, దేశంలో సగటు పౌరుడికి భద్రత, రక్షణ కరువయ్యాయి. దీన్ని ఎవరు ఎత్తి చూపి రక్షణ కావాలి అని అడిగే పరిస్థితుల్లో ఈరోజు లేరు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి
కాంగ్రెస్ పార్టీ ఇంటెలెక్చువల్ సెల్ తరఫున ఈ గవర్నమెంట్ ఇక నుంచి ప్రతి సంవత్సరము పౌరుల భద్రతా రక్షణపై ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించాలని కోరుతున్నాం. ఎందుకంటే దేశంలో పౌరుడు ధైర్యంగా బతకగలిగినప్పుడే దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది. ఈ అరకొర భద్రత, ఈ అరకొర రక్షణతో ఎక్కడికి వెళ్ళాలన్నా మినుకు మినుకుమంటూ బతికే బతుకు అది ప్రజాస్వామ్యానికి నిదర్శనం కాదు. కాబట్టి ఇక నుంచి అయినా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రతి సంవత్సరము దేశ రక్షణ భద్రతపై వాళ్ళు తీసుకుంటున్న చర్యలను ఒక శ్వేతపత్రం ద్వారా విడుదల చేయవలసిన అవసరము ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎంతైనా ఉంది. అలాగే రెండో విషయం, ఎలక్టోరల్ బాండ్స్. మనమందరము సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆదేశాలను విన్నాము, చూసాము. కానీ అది సినిమాలో మొదటి భాగం మాత్రమే అయిపోయింది, ఇంటర్వెల్గా ఆగింది, ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి. అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్లో వచ్చిన విరాళాలన్నీ పార్టీలు దేనికోసం స్పెండ్ చేస్తున్నాయి, దేనికోసం ఖర్చు చేస్తున్నాయి అన్నది వివరంగా పౌరులుగా మనకు తెలియవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి పార్టీకి కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి. ఈరోజు వచ్చినప్పుడు సంక్షేమ పథకాలకి వాళ్ళు వచ్చిన విరాళాల నుంచి ఖర్చు పెట్టాలి. అది కాకుండా మనం కడుతున్న పన్ను డబ్బుల నుంచి సంక్షేమ పథకాలు ఇచ్చి రాజకీయ పీఠాలని తాము కైవసం చేసుకొని అధికారాన్ని వాళ్ళు వినియోగించుకొని సగటు పౌరుడిగా మాత్రమే వదిలేస్తున్నారు. ఒక పన్ను కట్టవలసిన పౌరుడిగా చూస్తున్నారు. ఒక పౌరుడికి స్వేచ్ఛ కావాలి, ఒక పౌరుడికి హక్కు కావాలి. ఈ పౌర హక్కులను కూడా ఈ ప్రభుత్వం గౌరవిస్తుందని కోరుతూ ఈ ఎలక్టోరల్ బాండ్స్లో వచ్చిన వివరాలు ప్రతి రూపాయి ప్రతి పార్టీ ఏ విధంగా ఖర్చు పెడుతుందో తెలియజేయవలసిన అవసరము ఈ ప్రజాస్వామ్యంలో ఉందని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వాళ్ళు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి, ఇప్పుడే మేము చెప్తాం.